కొందరు వాక్యాన్ని తృణీకరించరు, వింటారు, అంగీకరిస్తారు, కానీ వాక్య ప్రకారం జీవించరు. అలా వాక్య ప్రకారం జీవించలేకపోవడానికి దేవుని వాక్యం చెప్తున్న కారణాలేంటో చూద్దామా? మొదటిది, మనుషులను మెప్పించే క్రమంలో ఉన్నవారు వాక్యాన్ని పక్కన పెట్టేస్తారని యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో రాయబడింది. రెండవది, వాక్యం వింటారు కానీ దాన్ని గ్రహించినప్పుడు విన్న దానిని దుష్టుడు ఎత్తుకుపోతాడని మత్తయి సువార్త 13లో చదువుతాం. మూడవది, ఈ లోకపు చింతలు, ధనమోహాలు మనల్ని వాక్య ప్రకారంగా జీవింపనివ్వవని అక్కడే 13వ అధ్యాయంలోని చదువుతాం. నాలుగవది, అభ్యంతరాలు. వాక్యం నిమిత్తం ఏదైనా శ్రమ, కొంచెం కష్టం రాగానే వెంటనే అభ్యంతర పడిపోతాం. ఎలాగంటే పేతురు భయపడి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని అభ్యంతరపడినట్లు. ఇప్పుడు వాక్య ప్రకారం బ్రతకలేకపోవడానికి మన సమస్య ఏంటో గుర్తించాలి. గుర్తించిన దాని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దాని నుంచి విడిపించి వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేస్తారు. అప్పుడు మనం క్షేమాన్ని పొందుకుంటాం.